మనిషిగాడు చూడు ఓ అమ్మా అయ్యో ఏం కదా జరగద్దనే ఇలా కొబ్బరికాయలు అగ్గో 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 ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ గంట సింబల్ గడ్డవుతుంది ఏమంటుంది ఎండ కొడుతుంది సల్లా గమ్మత్ అనిపిస్తుంది వాన కొడితే వేరే అనిపించి కానీ మరోసారి మునుగుదాం ఒక్కసారి మునుగుతారా 3 సార్లు మునుగుదామా స్టార్ట్ ధర్మపురి గంగా స్నానానికి స్టార్ట్ అయినామన్నమాట మాదినే my mummy, my dad, my brother is in home. బయట చేసాం యా ఓకే రైట్ తాత వెళ్తాను డైరెక్ట్ ఎక్కిద్దా తాత కూర్చోరు గుంజకా నుంచి ఆట మరి గుంజకా నుంచి అట్నేది ఇది మధ్యలో రోడేగా కొద్ది ఆటను పెట్టానా ఫ్రెండ్స్ గిట్ ఉంటుంది నాది చెప్తా ఫ్రెండ్స్ గిట్ ఉంటుంది ఎవరి షాప్కి ఎదురుగా పెట్టుకుంటే వాళ్ళ కొబ్బరికాయలు తీసుకోవాలి ఇది మధ్యలో పెట్టిన అయినా కానీ ఆమె లేదు లేదు ఇక పాలలు తింటే ఎత్తి పట్టుకుంటే ఎట్లుంటుంది జాగనాది అని అన్నదమ్ములు ఎట్లా కొట్టుకుంటారో నువ్వు ఈడ కాటనే నా షాప్కి ఎదురుగా పెట్టుకున్నావు నా దాంట్లో కొట్టుకోవాలి మొత్తానికైతే ఇగో ధర్మపురి గంగకైతే వచ్చేసినాం ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఇగో కొబ్బరికాయ షాపులు ఉంటారు కదా మా ఇగో మాకు ఇక్కడ పెట్టుకోవాలంటారు చూసారు కదా అంటే ఎవరి షాప్ ముందు టాపితే వాళ్ళ కొబ్బరికాయలే తీసుకోవాలి ఇక వేరేక్కడ ఆటో పెట్టి వేరేక్కడ కొబ్బరికాయలు తీసుకుంటారు నడదు తీసి అంటారు ఆటో ఇక మొత్తానికైతే ఇగో మేము ఈ తాతకి షాప్కి ఎదురుగా పెట్టేసాం కాబట్టి తాత దగ్గర తీసుకుంటున్నాం కొబ్బరికాయలు నువ్వు తీసుకోవా నన్నే తీసుకోమంటారు అంతా ఇంటర్నేషనల్ తెలుసా తీసుకున్నాం మన నాన్నలు మన నిచ్చు సబ్బు తీసుకుంటావా గంగర తానం చేస్తాం ఇక్కడ వేయలే కథను చేసిండట మావాడు చిన్నప్పుడు అంతే నేను చిన్న ఉన్నప్పుడు గంగదాన వీడికి వస్తే సబ్బు కొనుక్కుందు ఇవాళనే సబ్బు పెట్టి తానం చేసుకున్నా సబ్బు పెట్టుకొని సబ్బు గంగలు పోయినాక వేద్దామని మా అమ్మ కొబ్బరికాయలు తీసుకుంటే అమ్మ సబ్బు తీసుకునేది అందరు సబ్బు అన్నావు అట్లుండే అప్పుడు ఇక మా ఊరికి సబ్బు అంటే వద్దాయి ఎందుకంటే తెల్లగా ఉన్నాడు అని కారా నేను తెల్లగా ఉన్నావానే సబ్బు వద్దే వద్దుగా తాత ఎంత కోటి కొబ్బరికాయ 25 అది 20 తక్కువలేదా అంతకంటే తక్కువ అంటే అంగట్లకు పోవాలా అంగట్ల దాకా ఏం పోతాం కానీ ఇక అసలే దుకాణం ముంగడ పెట్టినావు నువ్వు ఆటో ఏమైంది ఎందుకు ఎడుతుంది బ్యాగ్ అంటే ఈరా చిన్న చెల్లెకి పండుతుందా చెల్లి ఎడుతుంది ఈరా చిన్న ఏంటి రోజు నేది ఏం కావాలి చిన్న రాజా ఇది కావాలి అట్నా అయ్యో ఏంటి ఎందుకు ఏమైంది మళ్ళా మరి ఏం కావాలో తీసుకో నువ్వే తీసుకో ఏమంటుంది బజ్జీలు నచ్చిన నీకు
బజ్జీలు కావాలట. ఇక ధర్మపురి ఆటో దిగుళ్ళు ఆల్చలేదు కానీ మా చిట్టికి బజ్జీలు కావాలట. మా అన్న బిడ్డకి 20 పట్టుకో 20 పట్టుకో. నేను ఫేమస్ చేస్తా అవసరం అయితే మన ఫుల్ గిరాకీ రావద్దా? అచ్చమని అదే వద్దా? ఏగో ఆటో తీసుకొని చేస్తే ఫుల్ గిరాకీ. విమానం తెచ్చి పెట్టినా కదా అయ్యే గిరాకీ అవుతుంది అంట. తాత బాగా జరగదు తాత. ఆటో అక్కడ పెట్టినాం ఆ షాప్ ముందట. తాత చూసుకోయే నీ ఆటో కూడా ఎత్తుకపోయాడు. నా షాప్ కూడా పెట్టినాడు ఆటో కాదు కొబ్బరికాయ కూడా ముట్టాడు. ఎటు పెట్టి కొబ్బరికాయ జోరా తీసి ఇటు పెడతలేడు. ఇంకా ఎందుకంటే కొబ్బరికాయ షాప్ కాబట్టి ఓకే ఆటో పెట్టేసి ఇగో మెట్ల మీదకి అయితే గంగ స్నానానికి అక్కడ ఉన్నది గంగ గల పారేటి గంగాని అమ్మ గోదావరి గంగమ్మ. అట్లా సంథింగ్ ఇస్ ద టోటల్ డ్యామేజ్. సింగింగ్ ఈజ్ వెరీ బ్యాడ్. ఓకే కాబట్టి చూడు చూపిస్తా. బ్యాక్ సైడ్ దేకో. వాస్తవానికి మెట్లు కట్టుని కానీ ఎక్కడి నుంచైనా దిగచ్చు. మొత్తం ఎక్కడ నుంచి అక్కడ దాకా మెట్లు ఎక్కడన్నా దిగచ్చు. ఇంకా పుష్కరాలు అప్పుడైతే తెలుసుగా ఎట్లుంటారు పబ్లిక్. ధర్మపురి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెడీ చేసుకోరి. ఓకే ఎండ అయ్యో పొద్దుగాల వర్షం చంపింది వచ్చేటప్పుడు. ఇప్పుడు చూడు ఎండ ఘోరంగా కొడుతుంది. కొబ్బరికాయలు అగ్గో 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 అగ్గో. ఇళ్ళకి లోపల వేద్దాం. ఇది కొంచెం వాటర్ నీట్గా ఉండవు అన్నమాట. ఇక్కడికి కొంచెం లోపలికి పోతే అక్కడ మంచిగా ఉంటాయి వాటర్ ఫ్రెష్గా కొంచెం. ఏందా చిత్తరి కింద ఫ్యూచర్ ఏదో ఒక పని చేసుకోకపోతే గట్టిగా ఉంటుంది మన పరిస్థితి. పని చేసుకోర్రి. మన ఇచ్చిగాడు చూడు. ఓ అమ్మా అయ్యో ఏం కదా జరగద్దనే ఇలా మీ సాంబ్రం మీకేనా ఇక ఏ నిజం యా మామిడి చూడు రే. మీరు కూడా చిన్నప్పుడు మొక్క మునుగుతూ అయిపోయారా? లోపడుకో నిజం లోపడుకో. ఇక మా వాళ్ళు స్నానం చేస్తారు. మా మనం ఎప్పుడు చేద్దాం ఇప్పుడే చేద్దామా? ఇక మన వాళ్ళు చేసినాక చేద్దాం. మా వాడు చూడు ఏటవా ఇది కొడతాను ఇక కనబడతలేడేంది. చల్లగా వీళ్ళు మావాడు చూడు నీళ్ళ దిగినాక ఆగం. మీరు ఎప్పుడైనా గిట్ల చేసిర్రా? ఇట్లా వస్తే అది ఓకే రైట్. చిన్న ఏం స్నానం చేసినావా? అయిపోయిందా? ఎట్లున్నాయి నీళ్ళు? ఎట్లున్నాయి చిన్న నీళ్ళు? చేసి అయిందా దారం? ఫ్రెండ్స్ మొత్తానికైతే నేను కూడా నీళ్ళల్లో దిగినా. ఇక మా వాళ్ళు స్నానం చేసిన అయిపోయింది. అబ్బా దిగిన కొంచెం చల్లగా. అయ్యో మా అయ్య దిగిండు నీళ్ళలో దిగిండు గంగలో దిగిండు. చేస్తాడు ఇక గంగ దిగిండు. నేను కూడా దిగిన ఇక గంగన. అయ్యో గంగ స్నానానికి వస్తే లోపల దిగిన చల్లగా ఉంది ఫీలింగ్. ఇక ముఖ్య విషయం ఏంటంటే ఇక గంగ స్నానానికి మీరు ఎప్పుడన్నా వచ్చినప్పుడు మంచి మంచి మెమరీస్ ఉన్నాయా ఫ్రెండ్స్? నాకైతే చాలా ఉన్నాయి. ఏంటంటే ఇక గంగదానానికి వస్తే చేపలు పడుతుంటి నీళ్ళది. ఓ రోజు ఏమైంది అయితే మా అమ్మలు స్నానం చేస్తారు. ఇక నేను మెల్లగా దిగినా
ఇక చేపలు పడుకుంటూ కొంత దూరం పోయినా ఇక మావాళ్ళు మావాడు తప్పిపోయిందని ఏమో గంగలు కొడుక బిగిందా అని చెప్పి మొత్తం లెంకుడు ఇక ఆయనతో ఒక దొరకబట్టి చిన్న అప్పుడు కాదు నీ గురించి మేము అంత ఆగమైన కూడా నువ్వు చేపలు పట్టడానికి వచ్చినావు అసలు చేయడానికి వచ్చినావు అని చిన్న కొట్టలే మా అయ్య అదొక మెమరీ. ఇంకొకటి ఏంటంటే ఇక గిట్లే గంగ స్నానం చేస్తాను మామకి దేవుడు వస్తుంది అన్నట్టు. ఇక వచ్చినాక ఏమైందంటే ఇక ఒక 4 అమ్మాయిలు వచ్చిర్రు స్కూల్ పోరీలు అన్నట్టు. వచ్చి అమ్మ తల్లి మేము ఈ సంవత్సరం పాస్ అవుతామా అని చెప్పి అడిగారు. అన్న ఇద్దరు మా పాస్ అవుతారు కానీ ఒక్కరు సత్యనాశనం అవుతారు అని చెప్పి అన్నది. మరి వాళ్ళు పాస్ అయ్యారు పీకిర్రు తెలియదు కానీ ఇక మొత్తానికి అయితే ఇక అట్లా ఇక మనం అయితే నేను అడిగిన అమ్మ అంటే దేవుడు అప్పుడు అమ్మ కాదు ఇక దేవుడు అమ్మ తల్లి స్వామి మరి మంచి పొజిషన్కి వస్తారా గిట్నే గంగతానం చేసేసరికి వస్తారా అంటే మంచి పొజిషన్కి వచ్చి గంగతానం చేసేసరికి వస్తాం అని అన్నది. ఇక చూడాలి ముందు వ్యవస్థ. ఇక ఓ రోజు గట్టినే వెనకకెళ్ళి చిల్లర కొత్తలు మన అయస్కాంతం వేసి చిల్లర కొత్తలు గిన్ని మొత్తం ఈ చెప్పకి నింపింది. పోనీ అమ్మ చెప్పులు ఎందుకు అట్లా ఉబ్బినాయి అని అనుకుంటే మొత్తం రూపాయి బిల్లలు లోపల పెట్టిందిగా ఇటిని నన్ను చూసి బాబు ఈడ దొరకవు లోపడుకోవాలంటే ఏం దొరకవాలి అన్న చిల్లర ఈడ దొరకవు పడేసినాయి అట్లా లోపల అమ్మ నేను పైసలు ఎరుకుంటే కనబడతాను అని లొల్లి పెట్టుకున్నా. అలాంటి మెమోరీస్ ఉన్నాయి. మీకు కూడా మంచి మెమోరీస్ ఉంటే కామెంట్ పెట్టుకోర్రి. ఇక మళ్ళా చిన్నప్పుడు కూడా ఏమవుతుంది సబ్బు తెలిసే సంతూర్ సబ్బు కొబ్బరికాయలు కూడా ఇక్కడ సంతూర్ సబ్బు తీసుకొచ్చుకొని పెయ్యంత రాకుంటే ఇంటికాడన్నా అట్లా రాకం సబ్బు పెట్టి అట్లా రాకేటోని. ఇక గంగదానం వచ్చిన అంటే ఇక అది వేరే ఉండు. అప్పట్లో ఒక్క పొత్తులు అర్థం కదా ఆకలి అవుతుండే మా అమ్మని పూరి తినిపి అవి తినిపి అని చెప్పి గోతుపెడుతుంటే ఇక రిటర్న్ పూరి తినిపించిన తర్వాత మళ్ళా బొమ్మలు కొని అందుంటి. ఏం చిన్నప్పుడు ఆ మెమరీసే వేరే. సో ఇప్పుడైతే స్నానం అయితే వేసేద్దాం. ఫోన్తోనే ముందుగా ఫోను ఉంచానా ఫోన్ ముంచి ఇంకేముంది ఇక కొత్త ఫోన్ కొనుక్కోడానికి కూడా డబ్బులు ఇల్లే కాబట్టి. సో ఇది తమ్ముడు కనబడతా కనబడదా ఇక తమ్ముడు ఎవరు అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చింది పాపం మునిగినిగా ఎట్లా అనిపిస్తుంది తమ్ముడు? హాయ్ వెళ్ళ లోతే లేదు తమ్ముడు అన్న అని చెప్పి గుర్తుపట్టి వచ్చాడు. మునుగుతాడు తమ్ముడు. హాయ్ ఎదాది అంతేనా? సో ఫ్రెండ్స్ ఇది కథ ఎట్లున్నది గమ్మతున్నది. ఫోన్ పట్టుకునే మునుగుతా బై మిస్టేక్లో జారిపోయిందని అంటే మరి అనుకుంటారు కాబట్టి ఎందుకురా మరి నీకంత దూల జారిపోయి పడిపోయిందంటే ఇంటికి దిక్కులేదు సక్క అంటావు. మళ్ళీ జారిపోయి పడిపోయింది అనుకో 10,000 బొక్క అవసరమా అని అనుకోవచ్చు. ఇక మీ అందరికీ ఈ విధంగా చూపించాలనేది నా తాపత్రయం కాబట్టి ఇప్పుడు మునుగుతీయ అవ్వా హాయ్ అంటుంది. ఎండ కొడుతుంది అసలు గమ్మత్ అనిపిస్తుంది. వాన కొడితే వేరే అనిపించి కానీ మరోసారి మునుగుదాం. ఒక్కసారి మునుగుతాడా 3 సార్లు మునుగుదామా? ఇక జనాలు అనుకుంటారు కదా అమ్మాయి ఈడే మంచిరా ఫోన్ తీసుకుంటా మునుగుతానని చెప్పి. ఎవ్వరు ఏమన్నా ఈ ప్రయత్నం అబ్బా అదే చిల్లర కొత్తలు అల్లేనా ఎస్కల్ పట్టుకొని గుర్తుపోతాను 7 ఒకసారి. అన్నా అది చూడరా అదే డ్యూటీ మీద ఉంటే ఓల మాట సీతయ్య అన్నట్టు. ఎంత కొంత ఇస్తే 10,000 ఇక ఆయన 10,000 ఉంటాయి. 10 రూపాయలు 10,000 ఇస్తే
ఎంతో కొంత అది పంపి ఇగో అన్న మేము ఇచ్చేంత ఇస్తాం మరి గింత ఇవ్వాలని చెప్పి అడగదు ఇచ్చిన తీసుకోవాలి ఇంత ముందే ఒకళ్ళు వచ్చారు మళ్ళీ ఇప్పుడు వీళ్ళు మళ్ళీ ఇచ్చినంత తీసుకోలేదు ఆర్డర్ నాకు ఇంత కావాలని ఇచ్చినంత తీసుకోవాలి పోవాలి ఎవరైతే మనం కాదంటామా ఇచ్చిన మన తోచినంత ఇస్తాం తీసుకొని పోవాలి లేదు ఇచ్చినాక పోనే పోమని పట్టి ఏం చేద్దాం ఇంకో వాళ్ళు వచ్చారు ఎట్లా అడుగుతుంది పటేల్ అంట ఇక మా ఏదో ఇట్లా సో మొత్తానికైతే స్నానాలు కూడా అయిపోయినాయి ఇక రిటర్న్ గో బ్యాక్ హోమ్ చూసిన శ్రావణం కాబట్టి ఫుల్ మంది వచ్చారు ఒక్కొక్కసారి వాన వచ్చిన మూమెంట్ కూడా ఉండే ఇక శ్రావణం కాబట్టి పొద్దుగల వర్షం పడ్డది ఇక్కడ కూడా వర్షం పడుతుంది కావచ్చు అనుకుంటే ఎండ తెలిసింది మాకు దగ్గర చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి సో ఫ్రెండ్స్ ఇది వ్యవస్థ ఎంత ఇచ్చినా తీసుకుంటావా ఈ చిట్టి బెస్ట్ ఫ్రెండ్స్ బొట్టు పెడుతుంది వాళ్ళందరికీ ఎంత ఇచ్చినా తీసుకుంటుంది ఆడ గిట్లు ఉండాలి ఆడ లేదు 50 కావాలన్నమాట వాళ్ళు ఇద్దరు వచ్చి గిట్లు ఉంటుందా బొట్టు పెడుతుంది ఇచ్చినా తీసుకుంటుంది వెరీ గుడ్ మెల్లగా జాగ్రత్త కదా మీ అమ్మతో కొన్నాడు మొత్తానికి అయితే గంగ స్నానం చేసేసాం అయిపోయింది ఇంటికి అయితే వెళ్తున్నాం ఓకే రైట్ ధరంపురి వైరాంగా ఇక మా వాళ్ళు ఇక్కడ వేలింగాల గుడి ఉంది చూద్దాం ఎప్పుడు చూడలే అని చెప్పంటే నేనే ఆపిన కావాలని ఆపిన లేకపోతే చక్కగా పెట్టుండే చూస్తానని ఆపిన లేకపోతే కాబట్టి వేలింగాల గుడి నేను గుడి లేదే ఫస్ట్ టైం అంటే పులాసకు దగ్గర ఉంటుంది పులాస వాళ్ళు ఎవరైనా మన వీడియో చూస్తే కామెడీ చేసేసుకోరి ఇక పోయి చూద్దాం నేను కూడా ఫస్ట్ టైం మీకు కూడా చూపించేస్తా ఓకే ఇట్లుంటుంది అన్నట్టు స్టార్టింగ్ ఇట్లుంటుంది అన్నమాట ఇక మన శివయ్య తండ్రి బ్లాక్ కలర్ మా వాళ్ళు ఫోటో షూట్ చేస్తారు చిన్న నువ్వేం చేస్తున్నావు వాళ్ళు ఫోటో దిగితే నువ్వేం చేస్తాంటావా సింగిల్గా ఫోటో దిగుతాంటావా మొత్తం కెమెరామ్యాన్లో ఇది వ్యవస్థ గుడి లోపలికి పోయే ముందు ఇక్కడ ఒక స్వామి ఉన్నాడు శ్రీ వీరభద్ర స్వామి ఇక్కడ ఇటు సైడ్ వచ్చేసి కాలభైరవ దేవుడు అన్నమాట జై గణేష్ మహారాజ్కి స్టార్టింగ్ గణేష్ మహారాజ్ ఉన్నాడు మళ్ళా ఇట్లా వచ్చేసి నందీశ్వర స్వామి చాలా సూపర్గా ఉంది వావ్ నందీశ్వర స్వామి లోపటంటే ఇక మస్తు అంటే మస్తు ఉంది 1000 లింగాలంటే నేను ఏమనుకున్నా కానీ లోపలికి వచ్చి చూస్తే 1000 లింగాలు ఖచ్చితంగా ఉంటాయి ఇవి సూపర్ అంటే సూపర్గా ఉంది ఇక నేను ఫస్ట్ టైం చూసుడు కాబట్టి నాకు మస్తు అనిపించింది గంట పడుతారు మా వాళ్ళు ఓకే సూపర్గా ఉంది ఫస్ట్ టైం మొత్తం గ్లాస్ లోపల మీద గ్లాస్ ఉంది సూపర్గా ఉంది సూపర్ అలా వీలింగాలు సూపర్ అంటే సూపర్ ఉన్నాయి బయట కూడా అంటే కొంచెం ముందు నంది కూడా సూపర్గా ఉంది మస్తు అంటే మస్తు ఉంది గుడి నేను ఇంతవరకు రాలేదు ఫస్ట్ టైం కానీ సూపర్ ఉంది ఇటు ఎవరైనా వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ ఆగి చూడండి సూపర్ ఉంది టెంపుల్ ఓకే రైట్ ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ గంట సిమ్మలు కట్టుతారు టాటా బై బై రైట్ అందరికీ హ్యాపీ మన ఏంటది శ్రావణం